హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ యామ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ మీ పర్సనల్ లైఫ్లో ఎంత బాధాకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా, ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని మీ పర్సన్ ఫేస్ చేస్తూ ఉన్నా, సో రిలేషన్ కోసం తన వంతు హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారా, తన వంతు ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారా, అండ్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారా? సో ఇదైతే మనం లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నాం. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మరిన్ని లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. సో ఫ్రెండ్స్, మనమైతే లేట్ చేయకుండా ఇంకా లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదాం. మీ పర్సనల్ లైఫ్లో ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్న రిలేషన్ కోసం తన వంతు ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారా, అండ్ రిలేషన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం కోసం, ఒక రిలేషన్ని నిలబెట్టడం కోసం తన వంతు ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారా, ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, సో రిలేషన్ కోసం ఏం చేస్తూ ఉన్నారు, సో ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రీడ్లు అయితే చూడబోతూ ఉన్నాం. ఓకే, సో అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి. మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని మరొకసారి మా ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తెద్దామండి. చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ రాబోతోంది, యూనివర్స్ టారో ద్వారా ఏం చెప్పబోతోంది. సో మీ పర్సన్ ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు, అండ్ రిలేషన్ కోసం ఏం చేస్తూ ఉన్నారు, సో ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉన్నారు, అండ్ రిలేషన్ని స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళటం కోసం సో ఎలాంటి ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం అయితే చూడబోతూ ఉన్నాం. చూద్దాం. ఓకే, సో 10 కార్డ్స్ అయితే తెద్దామండి. ఓకే, అండ్ 1 అండ్ 2 అండ్ 3 అండ్ 4 5 and 6 and 7 and 8 and 9 and 10. ఓకే, సో చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది. ఓకే, 10 కార్డ్స్ అయితే తీసామండి. చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ రాబోతోంది, యూనివర్స్ ఏం చెప్పబోతోంది. ఓకే, సో ఫ్రెండ్స్, సో యూనివర్స్ చెప్తూ ఉంది, సో మీ పర్సన్ లైఫ్లో ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నా సరే వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకు రావడం కోసం తన వంతు హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు, ఆ ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉన్నారు. సో రిలేషన్ ఎలా అయినా సరే ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి. సో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అనేది రిలేషన్లో వేయకూడదు, రిలేషన్ ఇంకా ముందుకు వెళ్ళాలి, సో హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి తన వంతు ప్రయత్నం అయితే తను చేస్తూ ఉన్నారు. సో మరీ ముఖ్యంగా వచ్చేటువంటి ఆ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ఒక ట్రూత్ కోసం, నిజం కోసం ఫైండ్ అవుట్ అయితే చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా, సో ఇందుకు ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి, ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి కానివచ్చు, సో తన యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించి కావచ్చు, అటు ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి కావచ్చు, జాబ్ పరంగా కానివచ్చు, వచ్చేటువంటి లేదు ఫేస్ చేస్తున్నటువంటి ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఎందుకు వస్తూ ఉన్నాయి, సో వాటిని ఎలా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి వాటన్నిటి గురించి కూడా ఒక సెర్చ్ అయితే జరుగుతూ ఉంది. సో అనుకుంటూ ఉన్నారు. సో వీటన్నిటికీ అసలు ఒక రీజన్ అనేది తెలిస్తే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేస్తూ ఉన్నాం, ఎందుకు ఈ సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి, సో వీటన్నిటికీ కూడా ఒక రీజన్ అనేది తెలిస్తే ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు మనం ఈజీగా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. సో రిలేషన్ ఇంకా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక నిజం అనేది తెలియాలి. సో ఇవన్నీ కూడా ఎందుకు ఇంతలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అనేవి వస్తున్నాయి, అటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి, సో వచ్చేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ మరీ నెగిటివ్గా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎలా ముందుకి మనం తీసుకొని వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. బట్ ఓవరాల్గా ఏదైనా ఒక రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, రిలేషన్ బాగుండాలి, సో హ్యాపీగా ఉండాలి, ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి, ఒక జాయ్ఫుల్ సిచ్యువేషన్స్ అనేవి ఉండాలి, ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం అనేది ఉండాలి అని చెప్పేసి ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది. మరీ ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ కానీ, అండ్ మీరు ఇచ్చినటువంటి విల్ పవర్ కానీ ఇవన్నీ కూడా తనకి గుర్తొస్తూ ఉన్నాయి. ఆ మెమరీస్ అన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో తను ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా చాలా విషయాలు షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో
సో, వచ్చేటువంటి ఈ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గూడా ఈ ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి విషయంలో సో, తనకు తను ఒక గైడెన్స్‌ని ఇచ్చుకుంటూ ఉన్నారు. తనకు తను ఒక మోటివేషన్‌గా మారుతూ ఉన్నారు. అండ్ తనకు తను ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చుకుంటూ ఉన్నారు. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా తాత్కాలికమే. మనం ఇంకా వర్క్ చేయాలి. రిలేషన్ ఇంకా ముందుకు తీసుకొనెళ్ళాలి అని చెప్పేసి సో, తనకి తను మోటివేట్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు. సో, బట్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో అటు రిలేషన్ పరంగా వచ్చేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, ఇటు కెరియర్ పరంగా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, లేదు ఫ్యామిలీ పరంగా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, లేదు జాబ్ పరంగా వస్తున్నటువంటి సిట్యుయేషన్స్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా సో, కొంత నెగెటివ్‌గా ఉండేటువంటి సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ఎలా ముందుకెళ్ళాలి? అసలు ఎందుకు ఇవన్నీ కూడా వస్తున్నాయి అని చెప్పేసి సో, వాటన్నిటి గురించి గూడా ఒక నిజాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి, ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. బట్ ఒకదానికొకటి ఆహ్, వచ్చేటువంటి లైఫ్‌లో వచ్చేటువంటి సిట్యుయేషన్స్ అన్నీ గూడా ఇటు రిలేషన్ మీద ఎఫెక్ట్స్ చూపించడం. సో, ఇటు వచ్చేటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో అటు కెరియర్ మీద ఎఫెక్ట్స్ చూపించడం. సో, ఇవన్నీ గూడా ఒకదానికొకటి డిపెండ్ అయినటువంటి సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. మరీ ముఖ్యంగా వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా ఎలా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఆ ప్రయత్నాలైతే జరుగుతూ ఉన్నాయని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. బట్ ఏదేమైనా ఓవరాల్‌గా లైఫ్ హ్యాపీగా ఉండాలి. సో, రిలేషన్ ముందుకెళ్ళాలి. సో, మన పర్సన్‌కి మనం ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వాలి. ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. సో, ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే వచ్చేటువంటి చేంజెస్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉన్నా సరే, వాటన్నిటిని కూడా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళి మన పర్సన్ కోసం మనం వెళ్ళాలి. సో, మన పర్సన్‌ని ఎట్టి పరిస్థితుల్లో మనం మిస్ అవ్వకూడదు. మన పర్సన్‌ని హ్యాపీగా ఉంచాలి అని చెప్పేసి, ఆ ప్రయత్నం అయితే జరుగుతూ ఉందని చెప్పేసి, సో, ఏదైతే ఆ ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్ ఉన్నాయో, ఆ ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్‌లో కూడా తన వంతు హెల్ప్ అనేది, తన వంతు కోఆర్డినేషన్ అనేది మరీ ముఖ్యంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా కోఆర్డినేషన్ ఇవ్వాలి? ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి? అని చెప్పేసి, ఆ ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. బట్ ఓవరాల్‌గా ఏదేమైనా సరే ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్‌ని ముందుకెలా తీసుకొనెళ్ళాలి? ఏం చేయాలి? సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఎందుకొస్తూ ఉన్నాయని చెప్పేసి, సో, ఆ వచ్చేటువంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుందండి. బట్ ఏదైనా మనసులో ఒక డ్రీమ్ ఉందండి. రిలేషన్ ముందుకెళ్ళాలి అండ్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఓవరాల్‌గా ఒక ట్రూత్ కోసం అయితే ఫైండ్ ఔట్ చేస్తూ ఉన్నారండి. సో, ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఎందుకొస్తూ ఉన్నాయని చెప్పేసి. అండ్ చాలా సందర్భాల్లో ఏదైతే మరి ముఖ్యంగా ఆహ్, నెగెటివ్ వస్తూ ఉన్నాయో, నెగెటివ్ చేంజెస్ వస్తూ ఉన్నాయో లైఫ్‌లో. సో, వాటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ స్ట్రాటజికల్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఫ్యూచర్‌లో కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తే ఏం చేయాలి? సో, మన పర్సన్ ఎలా తీసుకుంటూ ఉన్నారు? రిలేషన్ ఎలా మారుతూ ఉంది? రిలేషన్ ఏదైనా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉన్నాయా? సో, ఇవి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. బట్ ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో సో, వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ గురించి కూడా చూస్తూ ఉన్నారు. సో, లైఫ్‌లో ఇన్ని అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉన్నాయి. అటు కెరియర్ పరంగా కానివ్వచ్చు, ఇటు జాబ్ పరంగా కానివ్వచ్చు, ఇటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి విషయంలో కానివ్వచ్చు. సో, చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లో అయితే మీ పర్సన్ ఉన్నారండి. మాక్సిమంలో మాక్సిమం వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చాలా చేస్తూ ఉన్నారు. సో, మీ పర్సనల్ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ బాధాకరంగా ఉన్నాయి. అటు జాబ్ పరంగా చేసేటువంటి ప్రయత్నాలు కానివ్వచ్చు, ఇటు కెరియర్ పరంగా వస్తున్నటువంటి అప్ అండ్ డౌన్స్ కానివ్వచ్చు, ఇటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు. సో, ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇటు పక్క రిలేషన్‌లో వచ్చేటువంటి చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ కానివ్వచ్చు, ఆ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు. సో, ఇవన్నీ కూడా ఇంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. బట్ వాటన్నిటిని కూడా స్ట్రాటజికల్‌గా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలనేటువంటి ప్రయత్నాలు మాత్రం ఎక్కడా కూడా ఆపట్లేదండి. ఆ వర్క్ చేస్తూ ఉన్నారు. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. బట్ మీకోసం ఇదంతా చేస్తూ ఉన్నారు. ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. రిలేషన్ ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక బ్యాక్ స్టెప్ అనేది వేయకూడదు. రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలి. స్ట్రాంగ్‌గా ముందుకెళ్ళాలి. ఒక మ్యారేజ్ లైఫ్ అనేది ఉండాలి. హ్యాపీగా ఉండాలి లైఫ్. ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం అనేది ఉండాలి అని చెప్పేసి సో, వాటన్నిటి కోసం కూడా ఈ ప్రయత్నాలనేవి చేస్తూ ఉన్నారు. స్ట్రాటజికల్‌గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని కూడా ఎలా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయండి. సో, వాటిని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతున్నారు. కొన్ని ప్రాబ్లమ్స్‌ని ఎస్కేప్ చేయగలుగుతున్నారు. వాటిని కూడా ఓవర్‌కమ్ ఎలా చేయాలని చెప్పేసి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలున్నాయి. అండ్ కెరియర్‌కి సంబంధించినటువంటి ఆలోచనలున్నాయి. ఇటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌ని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి ఆలోచనలైతే ఉన్నాయి. బట్ ఓవరాల్‌గా ఇంత కొంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లో ఉన్నా సరే, అటు రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో, రిలేషన్ ఇంకా ముందుకు తీసుకొనెళ్ళాలనేటువంటి డ్రీమ్స్ అయితే ఉన్నాయి. ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి. సో, చాలా కలలు కంటూ ఉన్నారండి. డ్రీమ్స్ చాలా ఉన్నాయి. భవిష్యత్తు గురించి, కెరియర్ గురించి, జాబ్ గురించి, రిలేషన్ గురించి, ఫ్యామిలీ లైఫ్ గురించి. సో, చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా అండ్ కోరుకుంటూ ఉన్నారు. బట్ వచ్చేటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫేస్ చేస్తున్నటువంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, లేదు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఓవరాల్‌గా
కొన్ని సిట్యుయేషన్స్‌లో వర్రీ అవుతూ ఉన్నారు. వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఇవన్నీ కూడా నిజంగా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళగలమా? రిలేషన్ స్ట్రాంగ్‌గా వెళ్తుందా? సో, ఎక్కడైనా ఒక బ్యాక్ స్టెప్ పడుతుందా? ఏం చేయాలి? అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఏం చేయాలి? ఎలా ముందుకెళ్ళాలి? అని చెప్పేసి ఓవరాల్‌గా ఆలోచనలైతే ఉన్నాయి. బట్ ఏదేమైనా సరే, ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. సక్సెస్ అవ్వాలి. అల్టిమేట్‌గా మనం సక్సెస్ అవ్వాలి. రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అనేటువంటి సో, ఆ డ్రీమ్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి. ఎంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసినా సరే, మాక్సిమం మీ పర్సన్‌కి వచ్చేటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేదు. బట్ హ్యాపీ మూమెంట్స్ అయితే షేర్ చేసుకుంటూ ఉన్నారు. బట్ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి గూడా చెప్పాలని ఉన్నా చెప్పి బాధ పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఒక స్టెప్ అయితే బ్యాక్ వేస్తూ ఉన్నారు. ఆ విషయాలు షేర్ చేసుకునేటువంటి విషయాల్లో మాత్రం. బట్ మీ పర్సన్ అన్నీ గూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి. తెలుసుకుంటూ ఉన్నారు. బట్ ఏదైతే రిలేషన్‌లో వస్తున్నటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో బట్ ముందు వాటిని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. మీరేదైతే సో మీ లైఫ్‌లో గానివ్వచ్చు, కెరియర్‌లో గానివ్వచ్చు, అటు జాబ్ పరంగా గానివ్వచ్చు, ఫేస్ చేస్తున్నటువంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, ముందు వాటిల్ని మనం క్లియర్ చేసుకొని రావాలి. అప్పుడు రిలేషన్ స్ట్రాంగ్‌గా ముందుకెళ్తుంది ఇంకా అని చెప్పేసి ఆలోచన అయితే ఉంది. ఓవరాల్‌గా ఏదైనా సరే ఇద్దరు కూడా రిలేషన్‌ని ముందుకు తీసుకొనెళ్ళాలి. రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలి. కెరియర్ బావుండాలి, జాబ్ బావుండాలి, రిలేషన్ బావుండాలి అనేటువంటి ఆలోచనతోటైతే ముందుకెళ్తూ ఉన్నారు. స్ట్రాటజికల్‌గా ఆ స్టెప్స్ అన్నీ గూడా ముందుకు వేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. చూద్దాం ఇంక యూనివర్స్ ఏం చెప్తుంది? ఓకే. సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ మనం రీడింగ్‌లో చెప్పుకున్నాం. ట్రూత్ కోసం అయితే ఫైండ్ ఔట్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? ఇన్ని నెగెటివ్ చేంజెస్ వస్తూ ఉన్నాయి. అటు కెరియర్ పరంగా, రిలేషన్ పరంగా, జాబ్ పరంగా చాలా నెగెటివ్ చేంజెస్ అయితే మనకొస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? ఎవరి వల్ల వస్తూ ఉన్నాయి? వీటన్నిటిని కూడా మనం ఎలా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలోనే ట్రూత్ కోసం ఫైండ్ ఔట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మనం రీడింగ్‌లో చెప్పుకున్నామండి. బట్ జస్టిస్ కూడా కోరుకుంటూ ఉన్నారు. అసలు ఎందుకు ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి? వాటి కరెక్ట్ జస్టిస్ ఏంది? థర్డ్ పర్సన్ వల్ల వచ్చిందా? థర్డ్ పర్సన్ వల్ల వస్తే థర్డ్ పర్సన్ ఎలా మనం ఇక నుంచి ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి? ఎలా రిలేషన్ ఇంకా మనం స్ట్రాంగ్‌గా మార్చుకోవాలి? ఎలా ఒక పాజిటివ్ ఎనర్జీని మనం గెయిన్ చేసుకోవాలి. ఇవన్నీ గూడా ఆలోచిస్తూ ఉన్నారు. జస్టిస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ ఒక ట్రూత్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా క్లారిటీగా ఉన్నారండి. చాలా క్లారిటీగా ఉన్నారు. రిలేషన్ పరంగా క్లారిటీగా ఉన్నారు. అటు కెరియర్ పరంగా క్లారిటీగా ఉన్నారు. ఆలోచనలు చాలా క్లారిటీ థాట్స్ అయితే ఉన్నాయి మనసులో. ఏదైనా రియలిస్టిక్‌గా ఆలోచిస్తున్నారండి. రియలిస్టిక్‌గా ముందుకెళ్ళాలి అని చెప్పి మాత్రం కోరుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్‌లోకెళ్ళట్లేదు. అన్‌రియలిస్టిక్‌గా ఆలోచించట్లేదు. వేసేటువంటి ప్రణాళికలు కానివ్వచ్చు, స్టెప్స్ కానివ్వచ్చు, పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఏదైనా సరే మనం ఒక స్టెప్ తీసుకుంటున్నాము అంటే, అది రిలేషన్ ఇంకా స్ట్రాంగ్‌గా ముందుకు తీసుకొనెళ్ళే విధంగా ఉండాలి అని చెప్పేసి ప్రయత్నాలైతే జరుగుతూ ఉన్నాయి. ఆ జస్టిస్ అయితే కోరుకుంటూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఏదైనా సరే ముందుకెళ్ళాలి. ఆహ్, కొన్ని సార్లు హోప్‌లెస్ అవుతూ ఉన్నారండి. ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఒకసారి మనసులో అలా మెదిలినప్పుడు కొన్నిసార్లు హోప్‌లెస్ అవుతూ ఉన్నారు. బట్ మీ పర్సన్ ఇచ్చినటువంటి ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఇస్తున్నటువంటి విల్ పవర్ ఏదైతే ఉందో, మళ్ళీ ఒక పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటూ ఉన్నారు. మనం చేయగలం, మనం సాధించగలం. ఖచ్చితంగా మన పర్సన్‌ని మనం మిస్ అవ్వం. లైఫ్ హ్యాపీగా ఉంటుంది. రిలేషన్ ముందుకెళ్తుంది. బట్ మన లైఫ్‌లో మనం ఫేస్ చేస్తున్నటువంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, బట్ ముందు వాటిని ఓవర్‌కమ్ చేసుకొని మనం బయటికి రావాలి. అటు జాబ్ పరంగా, కెరియర్ పరంగా ఏదైతే మనం ఫేస్ చేస్తూ ఉన్నామో, వాటిని మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకొచ్చినప్పుడు, అక్కడ మనం సెటిల్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా రిలేషన్ అనేది ముందుకెళ్తుంది. రిలేషన్ కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే ఆ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లోంచి బయటికి రావాలి అని కోరుకుంటూ ఉన్నారు. అయినా సరే ఇంత సిట్యుయేషన్స్‌లో ఉన్న మీకోసం అయితే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి. రిలేషన్ కోసం చూస్తూ ఉన్నారు. రెండిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనకైతే వస్తూ ఉన్నారు. అటు కెరియర్‌ని గాని, ఇటు రిలేషన్‌ని గాని బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళినప్పుడే ఓవరాల్‌గా మనం సక్సెస్ అవుతాం అనేటువంటి ఒక నమ్మకంతోటి ముందుకైతే అడుగులు వేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఎమోషనల్‌గా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నారండి. ఎక్కడ గూడా ఏదైనా సరే సిట్యుయేషన్ వచ్చినా వెంటనే మీ పర్సన్ కూడా చెప్తూ ఉన్నారు. ఇలా ఉండాలి, ఇలా మనం గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. కరెక్ట్ గైడెన్స్ ఇస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్‌కి కానివ్వచ్చు, మీ పర్సన్‌కి కానివ్వచ్చు, ఫ్రెండ్స్‌కి కానివ్వచ్చు. ఏదైనా సరే కరెక్ట్ గైడెన్స్ అనేది ఇస్తున్నారు. ఎలాంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ వచ్చినా, ఎలాంటి ఆహ్, కరెక్ట్ జస్టిస్ రానటువంటి సందర్భాల్లో కూడా కరెక్ట్ జస్టిస్ కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ముందుకెళ్ళాలి. మీ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఓవర్‌కమ్ చేసుకుంటూ మీరు ముందుకెలా వెళ్తున్నారో, మీ ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని వాళ్ళ యొక్క పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని కూడా ఓవర్‌కమ్ చేయడంలో మీరు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. బట్ ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో అటు రిలేషన్ కోసం కానివ్వచ్చు,
ఇటు ఒక హ్యాపీ లైఫ్ కోసం కానివచ్చు, ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, సో, ఇవన్నీ కూడా ఓవరాల్‌గా మీ యొక్క లైఫ్‌ని హ్యాపీగా మార్చబడుతూ ఉన్నాయి. మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్‌ని అచీవ్ చేయడంలో ఇవన్నీ కూడా కీ రోల్ అనేది ప్లే చేయబోతూ ఉన్నాయి అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. బట్ ఓవరాల్‌గా ఒక క్లారిటీగా ముందుకెళ్తూ ఉన్నారండి. సో, ఆల్రెడీ జర్నీని అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఎలా అయినా సరే సక్సెస్ అవ్వాలి, సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి, ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ ఏయకూడదు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. లైఫ్ హ్యాపీగా ఉండాలి. కెరియర్ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ముందుకు సాగిపోతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఏదైతే మీ మనసులో డ్రీమ్స్ ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరేటువంటి రోజులైతే రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా అటు మీ కెరియర్‌లో గాని, లైఫ్‌లో గాని అండ్ ఇటు రిలేషన్ పరంగా గాని, సో, చక్కగా బ్యాలెన్స్ చేసి, ఒక హ్యాపీ లైఫ్ కోసం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, సో, అవన్నీ కూడా నెరవేరటానికి అవకాశం అయితే అంటే ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే రాబోతూ ఉందండి. అటు కెరియర్ పరంగా, ఇటు రిలేషన్ పరంగా ఏదైతే ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారో, అలాంటి జీవితం మీకు అందటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకు ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఈరోజు మనకు అందిస్తూ ఉందండి. ఏదైతే మీ పర్సనల్ లైఫ్‌లో బాధాకరమైనటువంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, ఆ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారు. అందులో నుంచి బయటికి రావటానికి ఏదైతే మీకోసం మిమ్మల్ని మిస్ అవ్వకూడదు అని చెప్పేసి రిలేషన్ కోసం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఇటు రిలేషన్ కూడా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి, కెరియర్ కూడా హ్యాపీగా మారడానికి, ఏదైతే మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారో, ఒక ఆనందకరమైనటువంటి జీవితం ఉండాలి. ఒక సంతృప్తికరమైనటువంటి లైఫ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, అలాంటి ఒక సంతృప్తికరమైనటువంటి లైఫ్ అనేది అందటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి మీకు గాని, మీ నుంచి మీ పర్సన్‌కి గాని సో, చాలా సపోర్ట్ అయితే అందబోతూ ఉంది. అటు ఏదైతే పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నారో, ఆ సిట్యుయేషన్స్‌ని ఓవర్‌కమ్ చేసుకొని బయటికి రావటంలో కానీ, ఏదైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రిలేషన్‌లో వస్తున్నాయో, ఆ రిలేషన్స్‌ని ఓవర్‌కమ్ చేయడానికి మీ పర్సన్ ఏ విధంగా అయితే ట్రై చేస్తూ ఉన్నారో, అందులోంచి మీ పర్సన్ బయటికి రావటానికి కానీ ఖచ్చితంగా మీ నుంచి కాన్ఫిడెన్స్ మీ పర్సన్ నుంచి ఒక విల్ పవర్ మీకు అందటానికి అవకాశం అయితే ఉంది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా ఆ సపోర్ట్ అయితే అందబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఒక ఇన్నర్ హ్యాపీనెస్ అనేది రాబోతూ ఉన్నాయి. డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వబోతూ ఉన్నాయి. మనసులో డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వబోతూ ఉన్నాయి. ఒక హ్యాపీ లైఫ్, ఒక జాయ్‌ఫుల్ సిట్యుయేషన్స్, ఒక ఆనందకరమైనటువంటి క్షణాలు మీ లైఫ్‌లోకి రాబోయేటున్న అతి త్వరలోనే రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది. బట్ మీరేదైతే ఈ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, మీరేదైతే మీ రిలేషన్ కోసం కష్టపడుతూ ఉన్నారో, అటు జాబ్ కోసం కష్టపడుతూ ఉన్నారో, అండ్ కెరియర్ కోసం కష్టపడుతూ ఉన్నారో, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌ని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, సో, ఇవన్నీ కూడా సో, మీ యొక్క హార్డ్ వర్క్ యొక్క ప్రతిఫలమే అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఎంత నెగెటివ్ చేంజెస్ వచ్చినా, ఎన్ని సార్లు బ్యాక్ స్టెప్ ఏయాల్సొచ్చినా, ఎక్కడా గూడా మీ హార్డ్ వర్క్‌ని మీరు ఆపలేదు. సక్సెస్ అవుతాం అనేటువంటి ఒక నమ్మకంతోటి ముందుకు మీ ప్రయాణాన్ని సాగించడం జరిగింది. సో, ఖచ్చితంగా అది మిమ్మల్ని సక్సెస్ వరకు తీసుకొనెళ్తుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. బట్ ఏదేమైనా ఓవరాల్‌గా మనసులో డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వటానికి అండ్ మీ యొక్క పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లో నుంచి బయటికి రావడానికి, లైఫ్ హ్యాపీగా మారడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే మనకి అందిస్తూ ఉందండి. అండ్ చాలా నమ్మకం అయితే ఉందండి. అటు కెరియర్ మీద నమ్మకం ఉంది, రిలేషన్ మీద నమ్మకం ఉంది. అండ్ మీరేదైతే మోటివేషన్ ఇస్తూ ఉన్నారో, మీరేదైతే కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉన్నారో, మీ పర్సన్‌కి గూడా మీ మీద చాలా నమ్మకం ఉందండి. చాలా ట్రస్ట్ ఉంది. మీరు చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, అటు రిలేషన్ పరంగా గాని, కెరియర్ పరంగా గాని, బట్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చుండొచ్చు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో రిలేషన్‌లో, అటు కెరియర్ పరంగా, జాబ్ పరంగా ఏదైతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, సో, అవన్నీ కూడా కొంత డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుండొచ్చు. బట్ మీరు చెప్పేటువంటి ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, మీ పర్సన్ ఖచ్చితంగా నమ్మకం అయితే ఉంది రిలేషన్ మీద. మీరు రిలేషన్‌ని ముందుకు తీసుకొనెళ్తారు. అదేవిధంగా మీరేదైతే పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారో, ఆ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లో నుంచి కూడా ఖచ్చితంగా మీరు బయటికి వస్తారు. రిలేషన్‌ని ముందుకు తీసుకొనెళ్తారనేటువంటి నమ్మకం మీ పర్సన్‌కి ఖచ్చితంగా ఉంది. మిమ్మల్ని చాలా ట్రస్ట్ చేస్తూ ఉన్నారు. రిలేషన్ మీద నమ్మకం ఉంది. మీ మీద నమ్మకం ఉంది. కెరియర్ మీద నమ్మకం ఉంది. ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ అనేది ఉండబోతూ ఉంది. ఒక హ్యాపీ సిట్యుయేషన్స్ అనేయి, ఒక ఆనందకరమైనటువంటి క్షణాలనేవి లైఫ్‌లోకి రాబోతూ ఉన్నాయని చెప్పేసి మీ పర్సన్ నమ్ముతూ ఉన్నారు. అది మీరిచ్చినటువంటి కాన్ఫిడెన్స్ అండ్ మీరిచ్చినటువంటి విల్ పవర్ ఏదైతే ఉందో, మరీ ముఖ్యంగా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి. ఏదైతే మీ పర్సనల్ మీ లైఫ్‌లో మీరు బాధాకరమైనటువంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, ఒక పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, ఆ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లో నుంచి బయటికి రావటానికి
మీరేదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మరీ ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌ని ఓవర్‌కమ్ చేసుకొని ఏ విధంగా అయితే ముందుకి సాగిపోతూ ఉన్నారో, జాబ్ కోసం ఏ విధంగా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ఇవన్నీ కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో, పైకి చెప్పకపోయినా మీ మీద చాలా నమ్మకం ఉంది. సో, ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. రిలేషన్‌ని కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకొనెళ్తారు అని చాలా నమ్మకం అయితే ఉందండి. అండ్ చాలా ట్రస్ట్ చేస్తూ ఉన్నారు. కెరియర్ మీద నమ్మకం ఉంది. మీ మీద నమ్మకం ఉంది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్ ఉంది. ఆల్రెడీ మనం రీడింగ్‌లో చెప్పుకున్నాం. అండ్ ఫ్రెండ్స్ యొక్క సపోర్ట్ ఉంది. సో, ఓవరాల్‌గా రిలేషన్ అనేది హ్యాపీగా ముందుకెళ్ళడానికి, సక్సెస్ అవ్వటానికి అండ్ మీకోసం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీ పర్సన్, మీలో ఒక ట్రస్ట్‌ని క్రియేట్ చేయడానికి అండ్ వచ్చేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని ఎలా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక గైడెన్స్ ఏ విధంగా ఇస్తూ ఉన్నారో. సో, ఓవరాల్‌గా ఇదంతా కూడా రిలేషన్‌ని ఇంకా ముందుకు తీసుకొనెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది. అండ్ ఖచ్చితంగా మీ పర్సన్‌కి మీరు ఇన్‌స్పిరేషన్‌గా కూడా మారబోతూ ఉన్నారు. ఏదైతే మీరు సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, ఆ సిట్యుయేషన్స్‌లోంచి బయటికి రావడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అండ్ ఖచ్చితంగా మీ పర్సన్‌కి ఒక ఇన్‌స్పిరేషన్‌గా మారటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చాలా రెస్పెక్ట్ అయితే ఉంది. కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. అటు రిలేషన్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారండి. అండ్ మీ పర్సన్ మరి ఆల్రెడీ మనం రీడింగ్‌లో చెప్పుకున్నాం. అండ్ మీ పర్సన్ మీ మాటలను చాలా ట్రస్ట్ ఉంది. చాలా నమ్ముతూ ఉన్నారు. అండ్ మీరు ఏ విధంగా సక్సెస్ చేస్తారో అటు రిలేషన్ గాని, మీ యొక్క పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లోంచి బయటికి వచ్చేటువంటి ఆ సిట్యుయేషన్స్‌గా ఏదైనా సరే ఓవరాల్‌గా ఫ్యామిలీ మెంబర్స్‌కి గాని, మీ పర్సన్‌కి గాని చాలా నమ్మకం ఉంది, ట్రస్ట్ ఉంది. ఏదైతే మీరు బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నారో, అది కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి. అది నెరవేరాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంది. అండ్ మీరిచ్చేటువంటి మోటివేషన్ గాని, బట్ ఏదైనా ఎలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా చాలా కంట్రోల్డ్‌గా ఉంటున్నారండి. ఏదైతే ఆ సిట్యుయేషన్స్‌ని ఎలా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఎంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసినా, అటు కెరియర్ పరంగా, జాబ్ పరంగా ఎలాంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నా, మరీ ముఖ్యంగా ఫేస్ చేస్తున్నటువంటి అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో, అంత అప్ అండ్ డౌన్స్ అటు లైఫ్ పరంగా గాని, కెరియర్ పరంగా గాని ఇన్ని అప్ అండ్ డౌన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నా, ఎక్కడ కూడా కంట్రోల్ మిస్ అవ్వట్లేదండి. బట్ కొన్ని కొన్ని సందర్భాలు కొంత వర్రీ అవుతూ ఉన్నారు. ఆల్రెడీ మనం రీడింగ్‌లో చెప్పుకున్నాం. కొంత వర్రీ అవుతూ ఉన్నారు. కొంత ఆలోచన. నిజంగా ఇదంతా సక్సెస్ అవుతుందా? ఇంత మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. ఇన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయి. మన యొక్క లైఫ్‌లో ఇంత బాధాకరమైనటువంటి సిట్యుయేషన్స్‌ని మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. రిలేషన్ మీద ఫోకస్ చేయగలమా? రిలేషన్ స్ట్రాంగ్‌గా ముందుకెళ్తుందా? అండ్ మన పర్సన్‌ని మిస్ అవ్వకూడదనుకుంటున్నాం. నిజంగా రిలేషన్ ముందుకెళ్తుందా? ఏదైతే ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆలోచనలన్నీ వచ్చినప్పుడు కొంత మనసులో కొంత వర్రీ అవుతూ ఉన్నారు. బట్ ఒక హోప్ క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. సక్సెస్ అవుతాం. ప్రాబ్లమ్ లేదు. మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి ఒక నమ్మకం. అండ్ మీరేదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, మీ పర్సన్ కూడా అంత నమ్మకంగా ఉన్నారు మీ మీద. మీ యొక్క హార్డ్ వర్క్‌ని తను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మీరేదైతే పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఓవర్‌కమ్ చేసుకుంటూ లైఫ్‌లో ముందుకు సాగిపోతూ ఉన్నారో, ఖచ్చితంగా తనకు కూడా నమ్మకం ఉంది. మీ రిలేషన్‌ని కూడా ముందుకు తీసుకొనెళ్తారు సక్సెస్‌ఫుల్‌గా అని చెప్పేసి. తన వంతు కోఆపరేట్ చేయడానికి కూడా, తన వంతు సహాయ సహకారాలు అందించడానికి కూడా తను సిద్ధంగా ఉన్నారని చెప్పేసి యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది. ఆల్రెడీ ఒక జర్నీ అయితే స్టార్ట్ చేశారు. ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదండి. ఎంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ వచ్చినా, ఎంత ఆహ్, ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నా, జాబ్ పరంగా అప్ అండ్ డౌన్స్ అని ఫేస్ చేస్తూ ఉన్నా, ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదు. సక్సెస్ అవ్వాలి. అటు రిలేషన్ హ్యాపీగా ఉండాలి. ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ అనేది ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోంచి బయటికి రావాలి. అండ్ రిలేషన్‌లో వస్తున్నటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికొక జస్టిస్ ఉండాలి. ట్రూత్‌ని ఫైండ్ ఔట్ చేయాలి అని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఆల్రెడీ మీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ముందుకు సాగిపోతూ ఉంది జర్నీ. సక్సెస్ వైపుకి వెళుతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉంది. కొంత చేంజ్ అయితే రాబోతూ ఉంది. ఏదైతే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ఏదైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్‌ని మరీ ముఖ్యంగా అందులోంచి బయటికి రావాలని చెప్పేసి ఏదైతే సిట్యుయేషన్స్ ఉన్నాయో, ఖచ్చితంగా ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చాలా కాన్ఫిడెన్స్ తోటి, విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. చాలా ధైర్యంగా స్టెప్స్ ఏస్తూ ఉన్నారండి. ఏదైనా సరే రిలేషన్‌కి సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాలు కానివ్వచ్చు, అటు కెరియర్ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కానివ్వచ్చు, లేదు జాబ్ పరంగా తీసుకునేటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఏదైనా సరే ఓవరాల్‌గా చాలా ధైర్యంగా స్టెప్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. ఒక్కొక్క స్టెప్పు చాలా ధైర్యంగా ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అటు ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇచ్చేటువంటి కాన్ఫిడెన్స్‌లో కానివ్వచ్చు, అటు మీ పర్సన్‌కి ఇచ్చేటువంటి కాన్ఫిడెన్స్‌లో కానివ్వచ్చు, ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ ఎయట్లేదండి. అల్టిమేట్‌గా ఓవరాల్‌గా సక్సెస్ అవ్వాలి. మనం సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి. రిలేషన్ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా డెసిషన్స్ తీసుకోవడంలో గాని, ముందుకెళ్ళటంలో గాని, భవిష్యత్తుకి సంబంధించిన ప్రణాళికలు తయారు చేసుకోవడంలో గాని,
సో, డెసిషన్స్ కూడా చాలా స్పీడ్‌గా తీసుకుంటూ ఉన్నారండి. సో, ఇప్పటికే మనకు కొంత గ్యాప్ అనేదొచ్చింది. అటు రిలేషన్ పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉన్నాయి. ముందు వీటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. సో, కెరియర్ పరంగా బావుండాలి అని చెప్పేసి, సో, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇక నుంచైనా మనం వేగంగా డెసిషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి, సో, ఆ వేగంగా డెసిషన్స్ తీసుకోవడంలో కూడా ఒక స్టెప్పు ముందుకేస్తూ ఉన్నారు. అండ్ ఏదేమైనా సరే ఓవరాల్‌గా మనం ఒక మంచి పర్సన్‌ని మిస్ అవ్వకూడదు. ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి పర్సన్, ఇంత మన మీద కేరింగ్ చూపించినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో మనం పర్సన్‌ని మిస్ అవ్వకూడదు. ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని రిలేషన్‌ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళాలి అనేటువంటి ఒక హార్డ్ వర్క్ తోటి ఒక ధైర్యంగా స్టెప్స్ అనేవి ముందుకేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఒక బిగినింగ్ అయితే ఉండబోతూ ఉంది. ఏదైతే ఇప్పటివరకు మీరు మీ లైఫ్‌లో పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో కెరియర్ పరంగా, జాబ్ పరంగా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నా, సో, ఏదైనా సరే అటు రిలేషన్‌లో వచ్చేటువంటి చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ అయినా, లేదు ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్ అయినా, ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా వీటన్నిటిలో నుంచి బయటికి రావటానికి అండ్ వాటన్నిటికి కూడా ఒక ఎండ్ రావటానికి, ఒక చేంజ్ అయితే రావటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుంది. ఖచ్చితంగా వచ్చేటువంటి చేంజెస్ అనేవి పాజిటివ్‌గా ఉండాలి. అండ్ మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో, మనసులో ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో, అవన్నీ గూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో, యూనివర్స్ కూడా మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఒక బిగినింగ్ అయితే ఉండబోతుంది. ఖచ్చితంగా అది పాజిటివ్ బిగినింగ్ అయ్యుండాలి అని చెప్పేసి సో, యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది. ఏదైతే మరీ ముఖ్యంగా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, లైఫ్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ ఏవైతే వస్తూ ఉన్నాయో, వాటిలో నుంచి బయటికి రావాలి. అటు కెరియర్ పరంగా కూడా సక్సెస్ అవ్వాలి. జాబ్ పరంగా కూడా సక్సెస్ అవ్వాలి. సో, వచ్చేటువంటి ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, చేంజెస్ అన్నీ కూడా పాజిటివ్‌గా ఉండాలని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుంది. సో, దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారండి. సో, ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. అండ్ ఏదైతే ఈ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తున్నామో వీటికి ఒక ఎండ్ అనేది ఉండాలి. సో, ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారు. అండ్ యూనివర్స్ కూడా ఒక మంచి గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి. ఏదైతే సో, లైఫ్‌లో సిట్యుయేషన్స్ వస్తూ ఉన్నాయో, మరీ ముఖ్యంగా వచ్చేటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే నెగెటివ్‌గా ఉంటున్నాయో, సో, వాటిని కూడా మనం ఎలా పాజిటివ్‌గా యూజ్ చేసుకోవాలి, పాజిటివ్‌గా ఎలా మార్చుకోవాలి అని చెప్పేసి ఆ ఆలోచనలు కూడా చేయాలి అని చెప్పేసి సో, యూనివర్స్ ఒక మంచి గైడెన్స్ కూడా ఇస్తుందండి. ఈవెన్ వచ్చేటువంటి చేంజెస్ అనేవి నెగెటివ్‌గా ఉన్నా సరే, వాటిని మన కెరియర్ కోసం గానీ, లేదు రిలేషన్ కోసం గానీ, వాటిని ఎలా పాజిటివ్‌గా మార్చుకోవాలి. అందు నుంచి కూడా పాజిటివ్ ఎనర్జీని మనం ఎలా గెయిన్ చేసుకోవాలి అని చెప్పేసి, సో, ఆ విధమైనటువంటి ఆలోచనలు కూడా, ఆ విధమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాలి. సో, వచ్చేటువంటి అవకాశాలను ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఒక మంచి న్యూ బిగినింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక మంచి పాజిటివ్ చేంజ్ అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి సో, యూనివర్స్ కూడా మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. బట్ ఏదైనా సరే సిట్యుయేషన్స్ అన్నీ కూడా లైఫ్‌లో వచ్చేటువంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ ఏ విధంగా ఉంటాయో సో, ఖచ్చితంగా ఎప్పుడైతే డౌన్ స్టేజ్‌లో ఉన్నామో సో, ఖచ్చితంగా అప్ స్టేజ్ కూడా ఉంటుంది. సో, ఎక్కడ కూడా మన యొక్క విల్ పవర్‌ని గాని, మన యొక్క కాన్ఫిడెన్స్‌ని గాని మిస్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో, మీరేదైతే హోప్ తోటున్నారో అటు కెరియర్ మీద, లైఫ్ మీద సో, ఖచ్చితంగా అది మీకు సక్సెస్ అందిస్తుందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి చెప్తుందండి. అండ్ యూనివర్స్ కూడా ఖచ్చితంగా మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది కెరియర్ మీద చాలా ఫోకస్డ్‌గా ఉన్నారండి. సో, ఏదైతే ఇప్పటివరకు కొన్ని కొన్ని ఛాన్సెస్ మనం మిస్ అయ్యాం. సో, బ్యాలెన్స్ చేయడంలో మిస్ అయ్యాం అని చెప్పేసి ఏదైతే ఆలోచనలున్నాయో, సో, ఏదైతే వచ్చినటువంటి అవకాశాలను మనం సరిగ్గా ఉపయోగించుకోలేదు. లేదు అటు రిలేషన్ పరంగా వచ్చేటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, సరైన ప్రణాళికలు మనం సరైన టైంలో మనం తీసుకోలేదు అనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, సో, వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలైతే ఖచ్చితంగా తయారు చేసుకుంటూ ఉన్నారు. అండ్ భవిష్యత్తుకు సంబంధించి కూడా ఎలాంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ రావచ్చు. సో, ఈసారి ఫ్యూచర్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ వచ్చినప్పుడు మనం ఎలా సిద్ధంగా ఉండాలి, ఎలా వాటిని ఓవర్‌కమ్ చేయాలి అని చెప్పేసి ఆ ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు. మనసులో అయితే చాలా డ్రీమ్స్ ఉన్నాయండి. ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలి అని చెప్పేసి హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా లైఫ్‌లో ఫేస్ చేస్తున్నటువంటి బాధాకరమైనటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి బయటికి రావాలి. అండ్ ఒక మంచి పర్సన్‌ని మిస్ అవ్వకూడదు. రిలేషన్ కూడా స్ట్రాంగ్‌గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారండి. అండ్ సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ వచ్చినా, ఎలాంటి ఆహ్, నెగెటివ్ థాట్స్ వచ్చినా వాటిని ముందు ఓవర్‌కమ్ చేసుకొని మనం బయటికి రావాలి. అండ్ సిద్ధంగా ఉండాలి. సో, మనకు మనం ఒక కాన్ఫిడెన్స్‌ని క్రియేట్ చేసుకోవాలి. సో, ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనేటువంటి ఆలోచనతోటి సో, ఎలాంటి నెగెటివ్ చేంజెస్ వచ్చినా సరే వాటిలతోటి ఫైట్ చేయడానికి, వాటిని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ అలాంటి ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా మీకు అందబోతూ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో సో, ఖచ్చితంగా ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవ్వటానికి
వచ్చేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకొని వెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ భవిష్యత్తుకు సంబంధించినటువంటి చాలా థాట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీ పర్సన్ తోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇలా ఉండాలి, ఇలా మనం ముందుకెళ్ళాలి, ఇలా ప్రణాళికలు మనం తయారు చేసుకోవాలి, ఇవి పలానా టైంలో మనం ఇంప్లిమెంట్ చేయాలి, ఇలా ఉంటే మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా ఇవన్నీ కూడా మీ పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ డ్రీమ్స్ కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే మనకు అందిస్తూ ఉందండి. అండ్ మీరేదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో, ఒక ఆనందకరమైనటువంటి జీవితం ఉండాలి, సంతృప్తికరమైనటువంటి జీవితం ఉండాలి. సో, మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఎక్కడా కూడా మనం ఒక బ్యాక్ స్టెప్ అనేది వేయకూడదు అని చెప్పేసి ఏదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో, మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, సో, అవన్నీ కూడా నెరవేరటానికి మీరు కోరుకున్నటువంటి సెలబ్రేషన్స్, మీరు కోరుకున్నటువంటి ఆనందకరమైనటువంటి క్షణాలు మీ లైఫ్‌లోకి రావటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకొక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తుందండి. ఒక హ్యాపీనెస్ రాబోతూ ఉంది మీ లైఫ్‌లోకి. అండ్ ఒక మంచి కొలాబరేషన్ తోటి, ఒక మంచి పార్ట్నర్‌షిప్ తోటి ముందుకెళ్ళటానికి మీ పర్సన్ తోటి, సో, ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ అనేది ఉండటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి మరి ముఖ్యంగా డ్రీమ్స్ ఏవైతే ఫుల్‌ఫిల్ అవ్వాలి అని చెప్పేసి మీరు కోరుకుంటూ ఉన్నారో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వడానికి లైఫ్‌లో సక్సెస్ అవ్వడానికి సో, ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి పాజిటివ్ రీడ్ అయితే మనకు అందిస్తూ ఉందండి. ఎప్పటివరకు ఏదైతే మీరు వెయిట్ చేస్తూ ఉన్నారో, సో, ఈ పర్టిక్యులర్ మూమెంట్‌లో మనం సక్సెస్ అవ్వాలి. సో, ఈ సిట్యుయేషన్‌లో మనం సక్సెస్ అవ్వాలి. ఈ పర్టిక్యులర్ దీంట్లో మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మీరేదైతే ఆలోచిస్తూ ఉన్నారో, సో, ఖచ్చితంగా అందులో సక్సెస్ అవ్వటానికి ఇందులో ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని, మీ యొక్క పర్సన్ గాని వాళ్ళందరి యొక్క కోఆపరేషన్ గూడా ఉండబోతుంది. వాళ్ళందరి యొక్క సహకారాలు గూడా ఖచ్చితంగా మీకు ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుకుంటూ ఉన్నారండి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి, వాళ్ళ యొక్క హెల్ప్ కూడా చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ మోరోవర్ మీరు ఏదైతే మీకు మీరు ఇచ్చుకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, మీ మీద మీకు నమ్మకం ఏదైతే ఉందో, దైవం మీద నమ్మకం ఏదైతే ఉందో, సో, ఇవన్నీ కూడా ఓవరాల్‌గా మిమ్మల్ని సక్సెస్ వైపుకి నడిపించడానికి సో, ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చాలా ప్రయత్నాలైతే ఇప్పటివరకు చేశారు. బట్ ఎన్ని విఫలమైనా సరే, ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయలేదు. మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి ఎంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తున్నా సరే, ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి మీరు ముందుకు ఏ విధంగా ఒక ధైర్యంతోటి అడుగులు వేస్తూ ఉన్నారో, మీ యొక్క కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, సో, ఖచ్చితంగా అది మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకొనెళ్తుంది. ఆ సక్సెస్ మీకు అందిస్తుంది. రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళేటువంటి క్రమంలో మీ మీ యొక్క హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, హార్డ్ వర్క్ కీ రోల్ అనేది ప్లే చేయబోతుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. సో, ఫ్రెండ్స్ చూసారు గదా! ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రైడ్. మీ పర్సనల్ లైఫ్‌లో ఎంత బాధాకరమైనటువంటి సిట్యుయేషన్స్ ఉన్నా మీకోసం వస్తూ ఉన్నారా? అండ్ మీ రిలేషన్‌ని స్ట్రాంగ్‌గా ముందుకు తీసుకొనెళ్ళటం కోసం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటూ ఉన్నారు? సో, ఫ్రెండ్స్ మనమైతే లాంగ్ రైడ్ చేయడం జరిగింది. సో, ఇలాంటి లాంగ్ రైడ్స్ మన ఛానల్‌లో సో, చాలా ఉన్నాయి. మరిన్ని లాంగ్ రైడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి. సో, ఫ్రెండ్స్ మీరు గాని ఫస్ట్ టైమ్ ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్‌పై ఉండాలి. మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ మర్చిపోవద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి. అండ్ చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ థాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మరొక రీడింగ్‌లో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థాంక్ యూ వెరీ మచ్.